నమస్తే, వెల్కమ్ టు విత్ర న్యూస్. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ప్రముఖ పర్సనల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ అండ్ సమాజ సేవకురాలు ఎర్రమిల్లి శిరీష గారు ఉన్నారు. ఆమెతో ముచ్చటించి ఇప్పుడు తాజా అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారు, దానికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్డ్గా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం మీరు అంటే సుదీర్ఘకాలం అధ్యాపకురాలుగా ఉన్నారు. అవునండి. అదేవిధంగా పర్సనల్ ట్రైనర్గా ఉన్నారు. అవునండి. అంటే ఎల్కేజీ నుంచి అంటే గ్రూప్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారు అందరికీ మీరు పర్సనల్ ట్రైనర్గా చాలామందికి మీరు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆ పిల్లల సైకాలజీ, ముఖ్యంగా పిల్లల నుంచి మనం వస్తే పిల్లల సైకాలజీ ఏ విధంగా ఉందండి? అంటే పిల్లల సైకాలజీలో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా రావాల్సింది ఏంటంటే వారి లోపల ఉన్న అంతర్శక్తిని వాళ్ళు నమ్మాలండి. అది దానికి తల్లిదండ్రులు చాలా పెద్ద పాత్ర వహిస్తారు. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఆ పాత్ర పోషించట్లేదు. పిల్లలు ఏంటంటే వాళ్ళలో ఉన్న శక్తి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కేవలం బయట కనిపించే రంగురంగుల ప్రపంచము, స్పెషల్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి వాళ్ళు అంకితం అయిపోయి వాళ్ళకేంటంటే ఫ్యూచర్లో 40-50 ఏళ్ల తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఊహించలేకపోతున్నారు. అది చెప్పే ఓపిక కానీ సమయం కానీ తల్లిదండ్రులకు ఉండట్లేదు. దానివల్ల ఏంటంటే ఒక విధమైన భయంకరమైన భవిష్యత్తు కళ్ళ ముందు కనిపిస్తోంది. దాన్ని అరికట్టాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు చాలా పెద్ద పీట వేసుకొని ఒక అనితరమైన బాధ్యతను స్వీకరించాలి. పిల్లల నుంచి మొబైల్ ఫోన్స్ని అట్లీస్ట్ ఒక టైం పెట్టాలి. రోజు మొత్తంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, మిగతా టైం అంతా వారితో ఎక్కువ సమయాన్ని తల్లిదండ్రులు కూర్చొని వాళ్ళతోటి స్పెండ్ చేయాలి, వాళ్ళతో భోజనం చేయాలి, వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి, ఎక్కువ ప్రేమను పంచాలి వాళ్ళకి. మెయిన్ ఇప్పుడు ల్యాకింగ్ ఏంటంటే పిల్లల్లో ఎమోషనల్ సపోర్ట్ లేదు. అమ్మమ్మ తాతయ్యలను ఎలా గౌరవించాలో తెలియట్లేదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో తెలియట్లేదు, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే అదంతా వాళ్ళకి ఒక విధమైన ట్రాన్స్లో ఉన్నారని నా ఉద్దేశం. పిల్లలంతా కూడా ఇప్పుడు కారణం ఏంటండి? కారణం ట్రయాంగిల్ అండి, 3 త్రికోణం. ఒకటి ఆ తల్లిదండ్రులు మెయిన్ పాత్ర, వాళ్ళ ప్రవర్తన. సెకండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. థర్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సొసైటీ, వారితో ఉన్న పిల్లలు. మెయిన్ పిల్లలు ఏంటి, ఇంట్లో చాలా గొప్ప సంస్కారాన్ని తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు, కానీ బయటికి వెళ్ళేసరికి వాళ్ళకేంటి, వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహితులలో ఎవరి దగ్గర ఆ సంస్కారం ఉండకపోయేసరికి ఇల్లు నెగిటివ్ వాతావరణం అయిపోతుంది. వీళ్ళు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పే చిన్న చిన్న డిసిప్లిన్స్ వీళ్ళకి నచ్చట్లేదు. దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే తల్లిదండ్రులు ఇది ఒక పెద్ద రివల్యూషన్. తల్లిదండ్రుల్లో ఒక గొప్ప మార్పు రావాలి. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని కేటాయిస్తున్నారు అని మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే నేను అనుకోవడం ఖచ్చితంగా 75% తల్లిదండ్రులు పిల్లలకి సమయాన్ని ఇవ్వట్ల. ఎంతకీ డాలర్స్ కరెన్సీలో డబ్బులు చూస్తున్నారు అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని జాయిన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఒకప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఇంటర్నేషనల్ స్కూల్స్. కన్వెన్షనల్ స్కూల్స్లో ఏంటంటే అన్ని రకాల పిల్లలు ఉంటారు. లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, అన్ని రకాల పిల్లలు, అన్ని రిలీజియన్స్ పిల్లలు, అన్ని మతాల పిల్లలు అందరూ ఒక చోటు ఉండడంతో వాళ్ళకు ఒక యూనిటీ, డైవర్సిటీ అనేది వచ్చే అవకాశాలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఇప్పుడు అది లేదు. దానివల్ల ఏంటంటే ఐ థింక్ పెద్ద గొప్ప మార్పు రావాలి. ఆ మార్పు కేవలం సోషల్ మీడియా మీలాంటి వాళ్ళే తీసుకురాగలుగుతారని నా అభిప్రాయం. ఇప్పుడు మనం సొసైటీలో చూసుకున్నట్లయితే అంటే పిల్లలు, తల్లిదండ్రులు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేయటం, అంటే పిల్లల్ని ప్లే స్కూల్ వేసే దగ్గర నుంచి, అంటే కేర్ హోమ్ వేసే దగ్గర నుంచి, తర్వాత ప్లే స్కూల్, ఆ తర్వాత స్కూల్స్, అంటే అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ అనురాగాలకి గ్యాప్ చాలా వస్తుంది. దీనివల్ల తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటున్నాయి? చాలా గ్యాప్ వస్తుందండి. ఎందుకంటే మెయిన్ ఒకటి ఏంటంటే నా అనుభవంలో నేను మాట్లాడేదంతా స్వానుభవం. ఎందుకంటే ఒక 7-8 ఏళ్ళుగా చాలామంది కేసెస్ని నేను ఆధ్యాత్మికంగా అనుకోండి లేదా నా అనుభవంతో అనుకోండి నేను హ్యాండిల్ చేస్తూ వచ్చినప్పుడు నాకు ఎదురైన సమస్య ఏంటంటే ముందు తల్లిదండ్రుల మధ్య సామరస్యం లోపిస్తుంది. ఇంతకీ చాలా కుటుంబాల్లో నా డెబిట్ కార్డ్ నాది, నా క్రెడిట్ కార్డ్ నాది, నా బ్యాంక్ అకౌంట్ నాది, నీ బ్యాంక్ అకౌంట్ నీది, ఈ ఖర్చులు నీవి.
తప్పకుండా షేర్ నా చేసుకోవాలి ల్యాప్టాప్ నాది, నా భార్యాభర్తలు. ఫోన్ నాది అంటే ఆ. ఈ విధంగా. కరెక్ట్, భార్యాభర్తలు తప్పకుండా షేర్ చేసుకోవాలి. కానీ నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది పిల్లల మీద వేరేగా ప్రభావాన్ని చూపిస్తోంది. దానివల్ల వాళ్ళేంటి, మా నాన్న డబ్బు మా నాన్నది, మా అమ్మ డబ్బు మా అమ్మది, దే ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్ ఇన్ బిట్వీన్. అంటే ఒక విధంగా మా అమ్మని ఇది అడిగితే కొనిస్తుంది, మా నాన్నని ఇది అడిగితే కొనిస్తారు. వాళ్ళు ఇద్దరి దగ్గర మేనేజ్ చేస్తున్నారు. చేయడంతో ఏమైపోతుంది, అలైన్మెంట్ పోతుంది. ఫ్యామిలీలో అలైన్మెంట్ లేదు, కోఆర్డినేషన్ లేదు. కలిసి భోజనం చేయడం అనేది చాలా అదొక డ్రీమ్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మార్పుల్ని మనం అందరం ఏం చేయాలంటే అందరం ఆలోచించాలి. ఈ సిటీ కల్చర్ వల్ల కూడా ఇట్లా అయిందంటారా? అంటే పూర్వం మనం చూసినట్టయితే గ్రామాలలో అంటే అంటే వాళ్ళ అమ్మ అంటే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఒక పెద్ద ముసలావిడ ఉండటం, ఆమె వాళ్ళ చరిత్రను చెప్పటము, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, అంటే సాంప్రదాయాలను ఎలా గౌరవించాలి, అంటే ఏ ఫుడ్ తినాలి ఏంటి అనేది ఒక రకమైనటువంటి మంచి వాతావరణం ఉమ్మడి కుటుంబాల్లో ఉండేది గతంలో. ఇప్పుడు అసలు ఉమ్మడి కుటుంబాలు ఉండటం అరుదు, అదొక వండర్. ఇప్పుడు ఎక్కడ ఉంటే అదొక వండర్ లాగా తయారైంది. సో ఆ ప్రభావం ఎక్కువ ఉంటుందని చాలా ఉందండి. ఆ ప్రభావం చాలా ఉంది. ఉమ్మడి కుటుంబాలు ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే పిల్లలకి లిజనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు లిజనింగ్ స్కిల్స్ అని ఉంటాయి. ఆ లిజనింగ్ స్కిల్స్ పిల్లలకి చాలా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అంటే ఈ మొబైల్ ఫోన్స్, యూట్యూబ్, వీడియో గేమ్స్, కోపం, అగ్రెసివ్నెస్ వచ్చేస్తుంది. అసలు అంటే చెప్పిన మాట అంటే మా ఇంట్లో మా పాప పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అలాగే ఉందండి. ఆమె 5 years old. అంటే ఆమె ఫోన్ వద్దు అంటే ఆమె విపరీతమైనటువంటి టెన్షన్ గురవుతుంది. నాకు ఫోన్ ఇవ్వట్లేదు, నేనంటే మీకు ఇష్టం లేదు అనే విధంగా మాట్లాడుతుంది. ఇప్పటికీ అట్లా జడ్జి చేసేస్తున్నారు పిల్లలు. దానికి మెయిన్ ఏంటంటే తల్లికి చాలా ఓపిక కావాలండి. ఆవిడ ఒక తపస్సు, పిల్లల్ని పెంచడం అనేది ఒక తపస్సు. ఆ తపస్సుగా తను చేస్తేనే, లేకపోతే రేపు ఫ్యూచర్ జనరేషన్స్ ఏమవుతాయి? ఇప్పుడు నెక్స్ట్ భవిష్యత్ అంతా ప్రపంచాన్ని కానివ్వండి, దేశానికి కానివ్వండి, ఇప్పుడు గ్లోబల్ హట్ అంటున్నాం, ఇదంతా కూడా ఎవరి మీద ఆధారపడింది? నెక్స్ట్ జనరేషన్స్ మీద. వీళ్ళు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి మొబైల్ ఫోన్స్ చూసి ఇవన్నీ చేయడంతో ఏమైపోతుందంటే పేరెంట్స్కి కంట్రోల్ పోతుంది పిల్లల మీద. చాలా అలాంటి పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలండి? ఎలా హ్యాండిల్ చేయాలంటే నేను ఒక ప్రోగ్రామ్ డిసైడ్ చేసి చెప్పానండి. చాలామంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒకటే చెప్పాను ఏంటంటే, ముందు బ్రహ్మీ ముహూర్తంలో తల్లిదండ్రులు నిద్ర లేవాలి. తండ్రి లేవలేదు, పోనీ ఆయనకేదో బిజీ షెడ్యూల్స్ వర్క్, తల్లి నిద్ర లేవాలి. కానీ తల్లే నైట్ డ్యూటీ చేసి 11ంటికి వస్తే పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది డిసిప్లిన్? వన్ థింగ్, ముందు పొద్దున్న నిద్ర లేవడం, ముందు లేవగానే పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, ఇవి చాలా గొప్ప కార్యాలు వాళ్ళ పిల్లలు చేయాల్సినవి. ఇవి వాళ్ళ చేత చేయించి, ఏ మతం సంబంధించిన ఆయన ఒకటే భగవంతుడు, ఆ భగవంతుడి ముందు ఒక 5 నిమిషాలు కూర్చొని ఆ భగవంతుడితో, స్వామి ఈరోజు నేను లేచాను, ఇవాళ నా శక్తితో నేను మంచి పనులు చేయదలుచుకున్నాను అని తల్లి పిల్లలకి చేసి చెప్పించాలి. ఇప్పుడు పెద్ద పెద్ద స్క్రిప్చర్స్ లైక్ రిలీజియస్ బుక్స్ చూడండి, ఖురాన్, బైబిల్, రామాయణ, మహాభారతాలు, ఇవి చిన్నపిల్లలు చదవలేరు. వీటిని మదర్ రిప్రజెంట్ చేసి వాళ్ళని ఒక తపస్సులాగా పిల్లల్ని పెంచాలి. పెంచితే తప్పకుండా ఇప్పుడు వరల్డ్ రినౌడ్ మదర్ కింద శివాజీ వాళ్ళ అమ్మని చెప్తారు, జీజాబాయిని. ఎందుకు చెప్తారు జీజాబాయిని? మహారాష్ట్ర అంతా జీజాబాయి ఫోటో పెట్టి పూజిస్తారు. అంటే ఆవిడ ఎంత సాక్రిఫైస్ చేసిందో శివాజీ దీనికోసం. మరి ఆయన 11 ఏళ్లకే గెరిల్లా వార్ఫేర్లో ఏంటి మొత్తం ఇనప చువ్వల్ని ఆయన మెల్ట్ చేసేసేవాట. అంత శక్తి, అంటే మనందరికీ ఆ శక్తి ఉంది, లేదని కాదు. క్రమశిక్షణ మెయిన్ ఏంటంటే క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ అది ఎలా తెస్తారు అంటే దానికి ఈ రోజుల్లో ఎన్నో సాధనాలు ఉన్నాయి. ప్రతి దానికి మీకు ఒక మంచి మీరు ఏ పద్ధతిలో నడవాలంటే ఆ పద్ధతిలో మీకు సోషల్ మీడియా వర్క్ చేస్తుంది. సో మీరు తీసుకోవచ్చు, పెద్దవాళ్ళ దగ్గర సలహా తీసుకోవచ్చు, డిసిప్లిన్స్ నేర్పచ్చు. గతంలో భిన్నంగా పిల్లల వ్యవహార శైలి కానీ, అంటే వాళ్ళు ఆలోచించే విధానం కానీ, అంటే చాలా టూ అడ్వాన్స్గా ఉండటము, అంటే అది చదువు విషయంలో కాకుండా వేరే అంటే టీవీలు చూడటం కానీ, మొబైల్ చూడటం కానీ, ఇంకా ఇతరత్ర అంటే క్రమశిక్షణకి విరుద్ధంగా వీళ్ళ ప్రభుత్వం చాలా విపరీతమైన ధోరణి వస్తుంది, విరుద్ధంగానే ఉందండి. దీనికి ప్రధాన కారణము అంటే ఆ ఇంట్లో ఉన్న వాతావరణం అంటారా, లేకపోతే సొసైటీ అంటారా? ఇంట్లో ఉన్న వాతావరణంలో ఒక ఆరా డెవలప్ చేయాలండి. ఆరా అంటే ఏంటంటే
ఎవ్రీ ఇంచ్ పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండాలి. ఇంట్లో ఏ తల్లి కానీ తండ్రి కానీ అమ్మమ్మ తాతయ్య నానమ్మ ఎవ్వరూ కూడా ఒక ఒక చెడ్డ మాట మాట్లాడడం కానీ పరనింద ఒకళ్ళని నిందించడం కానీ ఒకళ్ళని లేదా ఒకళ్ళ గురించి గాసిప్ చేయడం కానీ లేదా తల్లిదండ్రులు వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే పిల్లల ముందు చర్చించకూడదు. వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరు కోఆర్డినేట్ అయ్యి ఇవన్నీ జరగట్లేదు. ఎంతకేంటంటే ఇల్లు అనేది ఒక రణరంగంలా తయారవుతుంది. ఇల్లు మ్యూజియంలా ఉంటుంది విత్ ఆల్ ఇంటీరియర్ డెకరేషన్స్, lakhs of rupees people are spending on interiors, బట్ వేర్ ఈస్ ద పీస్? ఎక్కడ ఎవరికి అలైన్మెంట్ లేదు. పిల్లలు ఏంటి, పిల్లలు ఏ రూమ్లో ఉంటున్నారో తల్లిదండ్రులు తెలియట్లా. అండ్ పిల్లలు మెయిన్ డోర్లో ఫోన్ చేసే పరిస్థితి ఎంతమంది పిల్లలకి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏం ఫొటోస్ పెడుతున్నారో తల్లిదండ్రులకు తెలియదంటే వాళ్ళు భయపడుతున్నారు. అసలు ఇది నేను స్కూల్లో చాలామంది తల్లిదండ్రులు వాళ్ళని ఒక క్వశ్చన్ వేశాను, మీ పిల్లలకి మీరు భయపడటం ఏంటి, ఎందుకు భయపడుతున్నారు? అండ్ అలా అని వాళ్ళని కొట్టకూడదు. నేను పిల్లల్ని కొట్టడం విషయంలో చాలా అగేన్స్ట్. నేను కొట్టకూడదు, తిట్టకూడదు. వాళ్ళు మంచిగా అవ్వాలంటే ముందు మీరు మంచిగా అవ్వాలి. మంచిగా అంటే హైయెస్ట్ డిసిప్లిన్స్ అడాప్ట్ చేస్తారు. ప్రేమతో చెప్తే వింటారండి, ఎందుకు వినరు? అంటే అతి గారాబం అంటారు కదా. గారాబం కాదు, ప్రేమ వేరు గారాబం వేరు. గారాబం అంటే ఏంటి, ఇప్పుడు మీరు తిడుతున్నారు, మీ మిస్సెస్ ప్రొటెక్ట్ చేస్తోంది పిల్లాండి, అది గారాబం. మీరు తిడుతున్నారు, కరెక్ట్ నాన్న చెప్పింది, ఆయన చెప్పినట్టు నువ్వు చేయాలి అని ఆ తల్లి అందనుకోండి, వాడు డెఫినెట్గా రెండోసారి అప్పుడు ఆ పిల్లవాడు ఏమవుతుందో అంటే అంటే ఎవరైతే ఆయనకి అనుకూలంగా చెప్పారో ఆయనకి పాజిటివ్ గా తండ్రి విలన్ అయిపోతున్నారు. ఇట్లా అవుతున్నారు. ఇది కామన్ ప్రాబ్లం అండి. ఇళ్లలో జరుగుతున్న కామన్ ప్రాబ్లం ఏంటంటే తల్లిదండ్రుల మధ్య 100% నేను చెప్తాను కోఆర్డినేషన్ లేదు. కానీ హై ప్రొఫైల్స్ జాబ్స్ ఉన్నాయి, చాలా బ్రహ్మాండమైన చెరో కారు, చెరొక బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏంటి? అబ్జర్వ్ చేసే టైం తల్లిదండ్రులకి లేదు. ఇది నేను అనుకోవడం అది ఎవరు దురదృష్టవంతులు అంటే నేను ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే పిల్లలు దురదృష్టవంతులు. ఇప్పుడు మీరు నన్ను అడగచ్చు, మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లల్ని మీరు ఎలా పెంచారు అని. మా పిల్లలు ఎల్కేజీలో ఉన్నప్పటి నుంచి ఇవాళ వరకు మా ఇంట్లో టీవీ లేదు. మరి వాళ్ళు టీవీ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఏవి మేము ఇంట్లో నేను మా వారు ఇద్దరం కలిసి స్ట్రిక్ట్గా మేము బ్యాన్ చేసామంటే వాళ్ళకి దాని మీద అసలు ఇష్టం ఏర్పడలా. ఎందుకంటే అంత ప్రేమని ఇవ్వండి. మీరు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ క్లోజ్ చేయండి, వాళ్ళతో కూర్చోండి, వాళ్ళతో డాన్స్ చేయండి, వాళ్ళతోటి టైం స్పెండ్ చేయాలి. అండ్ ఈ సెపరేట్ బెడ్రూమ్ సిస్టమ్ లేదండి. ఒకప్పుడు మన భారత సంస్కృతిలో సెపరేట్ బెడ్రూమ్ ఫర్ పేరెంట్స్, బెడ్రూమ్ ఫర్ చిల్డ్రన్ లేదు. అది పెద్ద హెజార్డ్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే పిల్లలని మీ పక్కన వేసుకొని పడుకోండి, పిల్లలతో స్పెండ్ చేయండి. రాత్రి 11:30, 12 దాకా పిల్లలతో హాయ్ కబుర్లు చెప్పండి, వాళ్ళ కథలు చెప్పండి. ఒక్కొక్క కథ మన ఉపనిషత్తు చూడండి, మన ఏ రిలీజియస్ బుక్స్లో చూసినా బ్రహ్మాండమైన పారబుల్స్ ఉన్నాయి. వాళ్ళకి చెప్తూ ఉంటే 2 రోజులు 3 రోజుల తర్వాత వాడే వచ్చి మీ దగ్గర కూర్చొని అమ్మ నాకు స్టోరీ చెప్పంటాడు. అంటే ఏంటి, దానికి మీకు అంత ఓపిక ఉండాలి, అంత శక్తి ఉండాలి, అంత సామర్థ్యం ఉండాలి, ఆ ఇంక్లినేషన్ ఉండాలి. మెయిన్ పేరెంట్స్కి ఇంక్లినేషన్ ఉండాలండి. నా పిల్లడు వీడు చాలా గొప్పవాడు అవ్వాలి, చదువులో కానీ సంస్కారంలో కానీ ఒకళ్ళని గౌరవించడంలో కానీ. పెద్దవాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పని మనిషి, ఇంట్లో పనిచేసే మనిషిని కూడా గౌరవించాలి. నేను చాలామంది పిల్లలు పని వాళ్ళని మన షూలా సాక్స్లా ఉంటే నేను అదే చెప్పేదాన్ని, దట్స్ వెరీ రాంగ్. నీ పని నువ్వు చేసుకో, మెల్లగా అలవాటు చేయాలండి. ఇది చాలా గొప్ప. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ బాక్సులు వాళ్ళు సర్దుకోవాలి. అదొక అందమైన జీవితంలాగా ఆస్వాదించాలి. మనం కూడా ఆస్వాదించే విధంగా పిల్లల్ని కూడా మనం తయారు చేయాలి. ఎందుకంటే చాలా బాధ కలుగుతున్న సంఘటన ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనస్సుకు తృప్తి ఉండట్లే. ఇళ్ళకి వెళ్తే ఏంటంటే అందరికీ కంప్లైంట్స్. మా పిల్లలు ఫైనాన్షియల్ టెన్షన్స్ కారణంగా పిల్లల్ని అట్లా లేదండి, ఫైనాన్షియల్గా అబౌవ్ ద లెవెల్స్ వెళ్ళిన ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఫైనాన్షియల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కంటెంటెడ్గా ఉన్నవాళ్ళు కన్వెన్షనల్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి ఇంటికి వచ్చి
అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి, కానీ నేను కూడా అవి ఫింగర్స్ మీద కౌంట్ చేయాల్సిందే. బట్ మ్యాక్సిమం ఓవర్ ఎకనామిక్ ప్రామాణికం కాదంటారు. ఎక్కువ ప్రామాణికం, డబ్బుని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీస్ లో ఈ డిసార్డర్. వాళ్ళ పిల్లలు త్వరగా చెడిపోవటం కానీ, త్వరగా డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వటం, మందు తాగటం, సిగరెట్, లావిష్ లివింగ్ అండి మెయిన్. లావిష్ లివింగ్ అది చాలా పిల్లలు అంటే పేరెంట్స్ పట్టించుకోకపోవడం. ఇప్పుడు మనం చూసాము, బాలీవుడ్ లో చూసాం, బాలీవుడ్ అగ్ర నటుడు అయినటువంటి షారుఖ్ ఖాన్ కొడుకు అయినటువంటి ఆర్యన్ ఖాన్, ఆయన డ్రగ్స్ కేసులో ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. అంటే వాళ్ళ తండ్రితో మాట్లాడాలన్నా కానీ ఒక మేనేజర్కి ఫోన్ చేస్తే మేనేజర్ ఈ టైంలో ఉంటాడని ఆయన మాట్లాడిస్తే కానీ మాట్లాడలేని పరిస్థితి. అందుకనే అండి అది ఆ గ్యాప్ వల్ల వీళ్ళు వేరే దురలవాట్లకు బానిసలు అయిపోతున్నారు. ఇప్పుడు పిల్లల్ని ఒక మీరు అన్నట్టు ఒక ఫ్యాషన్ లాగా తీసుకెళ్ళి బర్త్డే రోజు ఆర్ఫనేజెస్ తీసుకెళ్ళి అక్కడ కేక్ కట్ చేయడం, ఇవన్నీ ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయినాయి. దీనివల్ల కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే అసలు ముందు మీ పిల్లల్ని నువ్వు ఆర్ఫనేజ్ తీసుకెళ్ళి అక్కడ కేక్ కట్ చేయడము అనేది ఏమవుతుందంటే ఆ పిల్లల్లో అనవసరమైన ఆలోచన వస్తుంది, అయ్యో నేను ఈ పరిస్థితుల్లో లేను అని. సెకండ్ థింగ్ ఏంటంటే యు ఆర్ పొజెసింగ్ యువర్ రిచ్నెస్. ఆ పిల్లడికి 7 రోజులు నువ్వు ఈ బీదరికం గురించి మాట్లాడవు, 6 రోజులు ఏం మాట్లాడవు, సడన్గా బర్త్డే రోజు వాడు అక్కడ తీసుకెళ్తే వాడికి ఆ ఎన్వైరన్మెంట్ వాడు లైక్ వేదాలు కానీ ఈ మత గ్రంథాలు కానీ ఒక చేతితో సహాయం చేస్తే ఇంకో చేతితో తెలియకుండా చేయాలని చెప్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే అంటే విచ్చల విడిగా వాళ్ళు ఒక్క బనానా ఇచ్చినా కానీ వాళ్ళు సోషల్ మీడియాలో విచ్చల విడిగా ఫొటోస్ సెల్ఫీస్ తీసుకోవడము. మీ పిల్లడు ఆర్ఫనేజ్లో ఫుడ్ పెట్టాడు అనేది మొత్తం ఫ్యామిలీస్ అందరికీ ఫొటోస్ వెళ్ళిపోతాయి. దానివల్ల ఆ పిల్లడే ఓకే ఇట్స్ ఎ గుడ్ థింగ్ కాదనట్లా, కానీ వాడి మానసిక ప్రవృత్తిని వాడు వ్యక్తిగతంగా ఎంత పెరుగుతున్నాడు అనేది తల్లి అబ్జర్వ్ చేయకుండా ఏడాదిలో ఒక రోజు తీసుకెళ్ళి ఆర్ఫనేజ్లో కూర్చోబెడితే వాడి పిల్లల యొక్క ప్రతి క్షణం వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి అసోసియేషన్లో పెరుగుతున్నారు, ఇవన్నీ డిసిప్లిన్ ఉన్నట్టు తెలుస్తుంది. పేరెంట్స్ లేకుండా వాళ్ళ ఓన్ అంటే వాళ్ళంతటికి వాళ్ళు అన్ని అంటే వాళ్ళు బట్టలు వాష్ చేసుకోవడం కానీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కానీ, అంటే ప్రతిదీ డిసిప్లైన్ గా వాళ్ళు అంటే రేపు రోజు ఎలా ఉండాలి అనేది వీళ్ళు ముందే ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు బెటర్ కదా వీళ్ళకంటే, బెటర్ అండి, చాలా బెటర్. కానీ ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్ పోతుందండి పిల్లలకి. మెయిన్ ఏంటంటే అన్నీ ఉన్నాయి పిల్లల దగ్గర, ఎమోషనల్ వీక్ అయిపోతున్నారు ఎమోషనల్గా. ఎందుకంటే ఇంకొక విచిత్రమైన కల్చర్ నేను చూసానంటే పిల్లల్ని ముట్టుకోవద్దు అంటున్నారు. అది అసలు నేను ఎక్కడా వినలేదు. ఎందుకంటే పిల్లల్ని మెయిన్ ఏంటంటే తల్లి రోజుకి 12 సార్లు పిల్లల్ని ముట్టుకోవాలి, అప్పుడు పిల్లలకి ఏ అనారోగ్యం రాదు. ఇది మీరు సైన్స్ స్క్రిప్చర్స్లో ఉంది. ప్రతి తల్లి తండ్రి రోజుకి 3 నుంచి 4 సార్లు పిల్లల నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలి. ఎందుకంటే దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ అంటే ఇంకా వాడు నీ కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ప్రేమ నాన్న నేనున్నాను, నేనున్నాను అనే సపోర్ట్ రావాలండి. ఎక్కడ ఎవరిస్తున్నారు నేనున్నాను అనే సపోర్ట్ ఎవరికి లేదు. ఏంటంటే నా దగ్గర ఆటోమేటిక్ కార్ ఉంది, ఆటోమేటిక్ స్కూటర్ ఉంది, 10,000 పెట్టి మా నాన్న కొనిచ్చారు, 5,000 పెట్టి ఇది కొనిచ్చారు. ఎంతకాలం? దీస్ ఆల్ టెంపరీ కదా. అవి ఏదో రోజు ఇవాళ కొత్త రేపు పైగా ఇలా అలవాటైన అసలు చాక్లెట్ కూడా వద్దండి. మీరు ప్రేమగా వాడిని తీసుకొని దగ్గర కూర్చోబెట్టుకొని 10 నిమిషాలు మాట్లాడి అలా ఒక స్కూటర్ మీద ఒక రైడ్ తీసుకెళ్ళరండి, ఓల్డ్ డే వాడి ఎనర్జీ ఉంటుంది. కానీ అది ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది ఇంపార్టెన్స్. ఏ కార్యక్రమాలు చేస్తే పిల్లలు సంతోషంగా ఉంటారండి? పిల్లలకి ముందు చేయాల్సిన ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి తల్లిదండ్రులు నేను చెప్పేది ఏంటంటే అండి, ప్రతి ఒక్క బంధువుల్ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. అది జరగట్లేదు. ఎవరున్నారు, కజిన్స్ ఎవరు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, ఓన్లీ ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు తెలుస్తున్నారు అంతే. ఎంతమంది గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, నాన్నగారికి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు, మదర్కి ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరూ వాళ్ళు మీ ఇంటికి రావక్కర్లా. వారానికి ఒకసారి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇదిగో మీ పెద్దమ్మ, మీ పెద్దనాన్నగారు, మీ అత్తయ్య, మీ మావయ్య అని పరిచయం చేయండి. వాళ్ళతో అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయండి. అది ఎక్కడ జరుగుతుందండి? బంధుప్రీతి పోతుంది పూర్తిగా. బంధువులు అనేవాళ్ళు పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆ కరోనా వచ్చాక అసలు పూర్తిగా పోయి ఇప్పుడు అట్లీస్ట్ చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే అమ్మో మనుషులు లేకపోతే జీవితం ఇంత భయంకరంగా ఉంటుంది. ఇది భగవత్ శాసనం అండి. కరోనా అనేది భగవత్ శాసనం. ఎందుకంటే
ప్రతి చోట ఉంది ఏంటంటే ఎక్కడైతే చెడు ప్రబలిపోతుందో అక్కడ భగవంతుడు తన యొక్క రూపాన్ని ఇలా చూపిస్తాడు. పెరుగుట విరుగుట. నేను కూడా కరోనా వల్ల నేను కూడా మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో కొంత రియలైజేషన్ వచ్చింది. బట్ అది ఇంకా రావాలి. పిల్లల పెంపకంలో చాలా ప్రధాన పాత్ర తల్లిదండ్రులు పోషించాలి. అంటే ఇప్పటి వరకు మనం పిల్లల గురించి మాట్లాడుతున్నాం. పిల్లలు అంటే వారికి తెలియక, అంటే వాళ్ళ చిన్న పిల్లలు కాబట్టి, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాతావరణం బట్టి అలా. ఇంకా మనము +2 పిల్లల విషయానికి వస్తే, +2 పిల్లలు కానీ, డిగ్రీ పిల్లలు కానీ, గ్రాడ్యుయేట్ కానీ, బీటెక్ పిల్లలు కానీ, వీళ్ళు కూడా అంటే మొబైల్కి అడిక్ట్గా అవుతున్నారు. అంటే ఇతర అంటే టీవీస్కి అడిక్ట్గా అవుతున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా అంటే కంప్లీట్గా వీళ్ళు పొద్దున్న లేచి సోషల్ మీడియాలో, దానికి ప్రధాన కారణం ఏమంటారు? చిన్నప్పటి నుంచి మొక్కై వంగనేది మానై వంగున, అడుసు త్రొక్కనేల కాలు కడగనేల. ఇది తల్లిదండ్రులు ఈ రెండు వింటే చాలు. నువ్వు ఎందుకు నువ్వు తొక్కుతున్నావు, నీకు తెలియట్లా, అది బురదనుకోట్లా. నువ్వు ఇప్పుడు అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా నియంత్రించలేకపోయే అంత ఎదిగిపోయారు పేరెంట్స్. అండి డే 1 నుంచి, పుట్టిన రోజు నుంచి పేరెంట్స్ పాత్ర చాలా గొప్పగా ఉండాలి. ఇంకా ఎవరిని మనం బ్లేమ్ చేయడానికి లేదండి. ఎందుకంటే పిల్లల కష్టాలు కూడా తెలియదు. సోషల్ మీడియాలో ఇప్పుడు +2 ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎలా చాట్ చేస్తున్నారు, ఏంటి అంటే అంటే అవతల వాళ్ళు వీళ్ళ ఫొటోస్ తీసుకుని బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళని లోపరుచుకోవడం లాంటి సంఘటన చాలా జరుగుతుంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా పిల్లలు ఎటువంటి అంటే పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎటువంటి మార్పు రాలేదని అనిపిస్తుంది. అసలు రాలేదండి, భయపడుతున్నారండి. తల్లిదండ్రులు ఏంటంటే భయపడుతున్నారు పిల్లలు చెప్పడం. ఎందుకు భయపడుతున్నారంటే డే 1 నువ్వు కూర్చుంటున్నావు మొబైల్తో, పిల్లలు మొబైల్తో కూర్చుంటున్నారు. నువ్వు మొబైల్ ఆపేసి, అఫ్ కోర్స్ మీ వర్క్ షెడ్యూల్లో ఒక్కొక్కసారి ఆపరేట్ చేయాల్సి వస్తుంది, కానీ మామూలు టైంలో వాళ్ళకి ఇది తప్పు నాన్న అని ముందు రోజులు ఒకరు ఫస్ట్ డే నుంచే చెప్తూ వచ్చాం అనుకో, దాన్ని దూరంగా పెట్టామనుకో, భోజనం చేసేటప్పుడు మొబైల్ లేకపోతే పిల్లలు తినట్లేదండి ఇప్పుడు. అదేంటి కార్టూన్స్ పెట్టాలి. ఆ కార్టూన్స్ పెడితే కానీ పిల్లలు భోజనం చేయరు. ఎందుకంటే తల్లికి ఓపిక ఉండట్లే. వాళ్ళకి టీ ఆఫ్ చేసేసి బుజ్జగించి చందమామని చూపించి గోరుముద్దలు తినిపించి కథలు చెప్పించి ఎత్తుకొని అంత ఓపిక ఉండట్లే వాళ్ళకి. అంటే 5 minutesలో వాళ్ళు భోజనం అయిపోవాలి, వీళ్ళు మళ్ళీ ఆన్లైన్ వర్క్కి వెళ్ళిపోవాలి. అప్పుడేంటి ద ఓన్లీ సోర్స్ ఇస్ కార్టూన్. సో న్యాచురల్లీ ద చైల్డ్ ఈస్ బీన్ అడిక్టెడ్ టు ద కార్టూన్ నెట్వర్క్ ఆర్ ద ఎలక్ట్రానిక్ మీడియా. అక్కడ ఏమేమవుతుంది, ఆ రోజు బాగానే కంఫర్ట్గానే ఉంటుంది, బట్ భవిష్యత్తులో జరిగే పరిణామాలకి నేను కూడా ఎవరికి వాళ్ళే బాధ్యత వహించాలి. ఇప్పటివరకు మీ దగ్గర ఎంతమంది మీ దగ్గర ఇటువంటి సూచనలు సలహాలు తీసుకున్నారు? చాలా మంది తీసుకున్నారండి, చాలా మంది పిల్లలు తీసుకున్నారు. అంటే నేను పిల్లలని నేను హ్యాండిల్ చేసే పద్ధతి కొంచెం వేరేగా ఉంటుందండి. నేను ఇప్పటికీ పేరెంట్స్కి అదే చెప్తాను, పిల్లలు దేవుళ్ళతో సమానం, వాళ్ళకి ఏ భావాలు ఉండవు. భావాలన్నీ కూడా మనం ఎలా ఏ భావాలు మనం ఇస్తామో అవి వాళ్ళు తీసుకుంటారు. పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా ప్రేమగా వాళ్ళకి బుజ్జగించి లాలించి వాళ్ళకి చెప్పండి అని చెప్పి ఒక అబ్బాయికి నేను కౌన్సిల్ చేశాను. ఆ అబ్బాయికి 6th క్లాస్ అని. ఆ అబ్బాయి ఒకటే కంప్లైంట్ చేశాడు, ఏంటంటే సాటర్డే సండే వస్తే మా నాన్న గుళ్ళకి తీసుకెళ్తాడు, ఇంకెక్కడికి తీసుకెళ్తాడు, ఇంకా అసలు నాకు వేరే ప్రపంచంతో నన్ను కనెక్ట్ అవ్వనివ్వరు. ఇది కూడా తప్పే. పిల్లల్ని గుళ్ళకి కూడా తీసుకెళ్ళండి. సొంతంగా అంటే పేరెంట్స్ భావాలు వీళ్ళ మీద అసలు గుడికే తీసుకెళ్ళాలి అని ఏం రూల్ లేదండి. గుడికి తీసుకెళ్లకుండా కూడా ఇంట్లో కూర్చోబెట్టి పిల్లడికి భగవంతుడి గురించి చెప్పచ్చు. ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడు, నేను గుడిలో లేను, గుడి నాలో ఉంది అన్నాడు. ఇది ఇంతకంటే హైయెస్ట్ ఇదేముంది. సో మీ ఇళ్ళని గుడులు చేసుకోండి. మేక్ యువర్ హౌస్ యాజ్ ఎ టెంపుల్. అప్పుడు ఏమవుతుంది, ఆ టెంపుల్ని చేయాలంటే మీరు సాధన చేయాలి. ఇప్పుడు మనందరం భగవంతుడి లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మనకి భగవంతుడి ఆశీర్వాదం వస్తుంది. మీకు భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్తూ చేసే పూజలకి ఎలాంటి ఫలితం ఉండదు. భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఇవన్నీ భగవంతుడికి వ్యతిరేకంగా వెళ్ళేవి. ఆయన పిల్లల్ని ఏం చెప్పాడు, మీకు పిల్లల్ని నేను వరంగా ఇస్తున్నాను, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. పిల్లలు పుట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆ పిల్లల్ని బ్లెస్సింగ్గా పుట్టిన పిల్లల్ని నీకేం రైట్ ఉంది వాళ్ళని చెడగొట్టడానికి? నీ టైం వాళ్ళతో స్పెండ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏంటంటే లావిష్ లివింగ్ అలవాటు చేసి, ఇవన్నీ ఏంటంటే ఆలోచించాల్సిన కష్టము, ఒక ఆచారము, సుఖం, కష్టం మీరు అన్నది చాలా కరెక్ట్ అండి.
పిల్లలకి కొద్దిగా కష్టం తెలియాలి చిన్నప్పటి నుంచి. వాళ్ళ అమ్మే లేచి బెడ్షీట్స్ అన్ని మడత పెట్టకూడదు. అంటే మెల్లగా నాన్న నువ్వు పడుకున్నావు కదా దిండు ఇప్పుడే పక్కన పెట్టు, ప్రేమగా చెప్పు. పెట్టే వరకు ఉండు, వాడు అక్కడ పెట్టి లో పెట్టేదాకా. అంటే ఏంటి, నువ్వు మానిటర్ చేస్తున్నావు, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు ఈ పని చెప్పి వెళ్ళిపోయావు అనుకో, మా అమ్మ వెళ్ళిపోయింది లోన్లీ, ఆ బట్టలు మడత పెట్టేదాకా ఉండు. ఇప్పుడు నేను ఒక 10 years బ్యాక్ మా స్కూల్లో ఒక హోంవర్క్ ఇచ్చేవాళ్ళం ఎల్కేజీ యూకేజీ పిల్లలకి. అఫ్కోర్స్ నేను ఎప్పుడు ఆ క్లాసెస్ హ్యాండిల్ చేయలేదు. హోంవర్క్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంటికి వెళ్ళి వాళ్ళ వార్డ్రోబ్ సెట్ చేయాలి, మొత్తం బట్టలన్నీ మడత పెట్టాలి, సార్ట్ అవుట్ చేయాలి, చేసి ఫోటో తీయాలి, దాన్ని తీసి అది మాకు సబ్మిట్ చేయాలి, ప్రాజెక్ట్ వర్క్ లాగా. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఇంట్లో మీరు చేస్తున్నారు, స్కూల్లో మేము చెప్తున్నాము, ఒక పిల్లడికి పాడే అవకాశం. చెయ్యాలి. ఎందుకంటే నీ వార్డ్రోబ్ నువ్వు సెట్ చేసుకోవడం వల్ల ఎవరికి హ్యాపీనెస్, నీకే కదా. అది హ్యాపీజాడ్గా ఉండి ఒకదాని మీద 10 పడి ఉండడం కన్నా నువ్వు మీ అమ్మకి సహాయం చేసినట్టు కూడా ఉంటుంది, సెట్ చేసుకున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా సివిల్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా మీ దగ్గర చాలా సూచనలు తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎటువంటి ఫిర్యాదులు మీ దగ్గరకు వస్తాయి వాళ్ళ మీద? అంటే వాళ్ళు 4 అప్రోచ్ అయ్యారండి, ఐఏఎస్ ఆస్పిరెంట్స్. ఒక అమ్మాయి షిమోగా బెంగళూరు, 3 హైదరాబాద్ బేస్డ్. వాళ్ళు మొన్న అక్టోబర్లో రాశారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను ఏంటంటే, నేను ఒక 25 yearsగా ధ్యానం మీద ఎక్కువ సమయాన్ని కేంద్రీకృతం చేస్తున్నాను. అండ్ ధ్యానం వల్ల నేను చాలా అనుభూతుల్ని పొందాను. అంటే ధ్యానం ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను అంటే, నేను ఎవరి దగ్గరికి నేర్చుకోలేదు, నేను గురుముఖంగా ఉపదేశం పొంది ఆ తర్వాత ఆ ఉపదేశాన్ని ధ్యాన రూపంలో మలిచాను. సో నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒకటే టెస్ట్ పెట్టాను ఏంటంటే, 1 నిమిషంలో మీ బ్రెత్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. ఇన్హేల్ ఎగ్జేల్ యాజ్ 1 and 2 1 and 2 1 and 2 3 4 5 6 1 minute వాళ్ళ కౌంట్ 40 వచ్చింది. 40 కౌంట్ అంటే వాళ్ళు కొంత అగ్రెసివ్గా ఉన్నట్టు లెక్క. నేను వాళ్ళని కాన్షియస్గా ఏం చేశాను, ఒక 1 hour తర్వాత మళ్ళీ చేయించాను, మళ్ళీ ఒక 1 hour తర్వాత చేయించేసరికి 20-21 నుంచి. అప్పుడు చెప్పాను అనమాట, 20-21 నార్మల్. అంటే ఏంటి, మీరు కరెక్ట్గా ఆలోచిస్తున్నారు. ఈ 20-21ని మీరు 10కి తీసుకురావాలి. స్వామి వివేకానంద 4 బ్రెత్స్ వాడేవారు, 1 నిమిషంలో ఆయన 4 బ్రెత్స్. అండ్ మనకి భగవంతుడు ఇచ్చింది నాట్ ఆయుష్ ఇయర్స్ రూపంలో ఇవ్వాల, బ్రెత్స్గా ఇచ్చారు. అందుకని ఏంటంటే ఎక్కువ సమయాన్ని మనం మౌనంగా ధ్యానంలోకి వెళ్ళి మన యాక్చువల్గా దీని ప్రకారం ఏంటంటే మన ఏజ్ అంతా అన్ని నిమిషాలు రోజు ధ్యానం చేయాలండి. అది రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ తల్లిదండ్రులు పిల్లలకి ఇన్కల్కేట్ చేయాలి. ధ్యానం అంటే ధ్యానం ఈజ్ నాట్ రిలేటెడ్ టు రిలీజన్. ధ్యానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఏం లేదు, లోపలికి వెళ్ళు. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి వెళ్ళి నువ్వు ఇవాళ ఏం తప్పులు చేసావు, ఎక్కడ నువ్వు కోపంగా బిహేవ్ చేసావు, ఎక్కడ రూడ్గా ఉన్నావు, నీకు నువ్వు ఆలోచించు. ఇది తల్లి తండ్రి పిల్లలు చేయడం వల్ల ఏమవుతుంది, ఇల్లు ఎలా ఉంటుంది. బృందావనానికి ఉత్తరప్రదేశ్ వెళ్ళక్కల్లా, ప్రతి ఇల్లు బృందావనం. ఈ ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి నేను అదే టెక్నిక్ చెప్పానండి. మీకు ఎకడమిక్ సబ్జెక్ట్స్ నేను చెప్పాను, ఎందుకంటే నాకు అంత చెప్పే భగవంతుడు నాకు ఆ శక్తిని ఇవ్వాలి. కానీ నాకేం శక్తిని ఇచ్చాడో ఆ ఎకడమిక్ సబ్జెక్ట్స్ మీరు ఎలా హిట్ చేయొచ్చు. నీకు 100 ఆలోచనలు ఉన్నాయి, ఇవాళ సినిమాకి వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, ఫ్రెండ్స్ని కలవాలి. యూ కెనాట్ క్రాక్ ఐఏఎస్. ఇవన్నీ వదిలేయాలి. ఇవన్నీ ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి డిస్కనెక్ట్ అవ్వాలి. ఇది డిస్కనెక్ట్ అవ్వకుండా విజయవాడ వెళ్ళలేదు. కాబట్టి నువ్వు అన్నెసరీ ఆలోచనలన్నీ విరమించుకో, ఫోకస్ ఆన్ యువర్ విజన్. అప్పుడు డెఫినెట్గా నువ్వు రీచ్ చేస్తావు అని వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ రియలైజేషన్ అనమాట. వాళ్ళకి వాళ్ళే అవును కరెక్టే. ఒక అమ్మాయి అయితే షీ స్టార్టెడ్ క్రైయింగ్, ఆంటీ నేను అసలు ఎందుకు ఈ ఐఏఎస్ తీసుకున్నాను అనేది ఇప్పుడు రియలైజ్ అయ్యాను. నాకు ఐఏఎస్ 1000 ఆలోచనలు ఐఏఎస్ ఒకటి, నన్న 1000 ఆలోచనలు ఐఏఎస్ ఒకటైతే యూ కెన్ నెవర్ బికమ్ ఐఏఎస్. 999 తీసేసి ఐఏఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. అప్పుడు నీ ప్యాకేజ్లో ఐఏఎస్ ఉన్నట్టు లెక్క, లేకపోతే ఐఏఎస్ లేనట్టు. ఐఏఎస్ ఇంకేం ఉండకూడదు. నీళ్లు తాగుతున్నా ఐఏఎస్, అన్నం తింటున్నా ఐఏఎస్. ప్రతి ఒక్క క్షణం దాని గురించి మేనిఫెస్ట్ చేయాలి. ఒక్కటే సీక్రెట్ అండి, ఇవాళ మీరు నేను కూర్చొని మాట్లాడడం. మేనిఫెస్ట్ ఈజ్ అ బ్యూటిఫుల్ మంత్ర. ఇది ఎవరికి ఏ రిలీజన్కి సంబంధించి కాదు, అందరూ చేయాల్సింది.
మేనిఫెస్ట్ అంటే సంకల్పం. సంకల్పం అంటే ఏంటి? నేను ఏదనుకుంటానో అది అయి తీరుతుంది. అది పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి. తల్లిదండ్రులు సంకల్ప బలం అంటాం. అందుకని మేము ఈ పూజా విధానంలో రోజు సంకల్పం చేస్తాం. ఆ సంకల్పంలో తిథివార నక్షత్రాలు చెప్పి ఏం చేయాలనుకుంటున్నాం మేము. ఆ సంకల్పం ఏంటి? బుక్ చూసి చిలుక పలుకల్లా చదివేస్తే సంకల్పం కాదండి. అది ప్రతి బుక్లో సంకల్పం ఉంటుంది. ప్రతి ఒక్క స్క్రిప్చర్లో గొప్ప గొప్ప ఉన్నాయి. కానీ అవి మీరు మనస్సుతో చదవాలి. చదవడం వల్ల ఏమవుతుంది? ఆ సంకల్ప సిద్ధి కలుగుతుంది. సిద్ధి అంటే ఏంటి? ఫ్రూట్. వెన్ ద ఫ్రూట్ కమ్స్, మీ సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఫ్రూట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. అసలు ఎంత బ్యూటిఫుల్ లైఫ్ మనకి భగవంతుడు ఇచ్చాడండి. దీన్ని మనం ఏంటంటే సరిగ్గా మలుచుకోలేకపోతున్నాం. ఎందుకు మలుచుకోలేకపోతున్నాం అంటే అన్నెసరీ ఇన్ఫ్లుయెన్స్ చాలా తీసుకుంటున్నాం. అది అంటే వీళ్ళు కాకుండా కూడా సరే చిన్నపిల్లల దగ్గర నుంచి అయిపోయింది, ఇంటర్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అయిపోయింది, ఐఏఎస్లు అంటే ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇవి కాకుండా కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా కొంతమంది మీ దగ్గర కొన్ని సూచనలు తీసుకున్నారు. అవునండి, ఒక పారిశ్రామికవేత్త తీసుకున్నారు. ఆవిడ చాలా అంటే చాలా హై ప్రొఫైల్లో షీజ్ కాల్డ్ యాజ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. కానీ ఏంటంటే ఆవిడలో ఉన్న నిస్సహాయత ఏంటంటే ఆవిడ తనకి ఇష్టమైనవి ఏవి చేయాలి ఇప్పటివరకు జీవితంలో. ఏంటంటే ఒకటే టార్గెట్ ఏంటంటే ఇండస్ట్రీస్ పెట్టాలి, డబ్బు సంపాదించాలి. ఇది ఇట్స్ ఏ రైట్ ఫోకస్. ఇప్పుడు నేను టీచర్గా ఉన్నాను, 32 years టీచర్గా వర్క్ చేశాను, అది ఫోకస్. కానీ లైఫ్ ఇది ఒకటే కాదు కదా. ప్రతి ఒక్క రోజు మనం చాలా విషయాల్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. చాలా ఇష్టమైన పనులు కొన్ని చేయాలి. ఆ ఇష్టమైన పనులు మనం చేస్తున్నవి డబ్బుతో ముడిపడకూడదు. లైక్ ఆర్ట్ తీసుకోండి, లేదా ఒక భజన తీసుకోండి, లేదా బయటికి వెళ్ళి రావడం తీసుకోండి, లేదా ఒక మంచి వ్యక్తితో సత్సంగ్. ఇవి ఒక సత్సంగ్ అయితే ప్రతి ఇంట్లో ఉండాలండి. నేను ఆవిడకు కూడా అదే చెప్పాను. మీరు ఇంత డిప్రెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు మీకు ఇష్టమైన పనులు ఏవి చేయలేరు ఇప్పటిదాకా. స్టార్ట్ డూయింగ్. అంటే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ చేయాలండి? త్రూ వన్ వర్బల్ కమ్యూనికేషన్ అండి. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి, ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి. అదే అంతే. ఏంటంటే పబ్లిసిటీ అవన్నీ కూడా నేను వాట్ ఐ సే ఇస్ దట్ మనకి ఇప్పుడు మీకు కూడా భగవంతుడు చాలా శక్తి ఇచ్చాడండి, నాకు ఇచ్చాడు. ఆ శక్తిని మనం ఏంటంటే 60%, 10% వాడుతున్నాం. 40% వాడితే ఇంకా చాలా అద్భుతం. అంటే మీ జీవితంలో మీకు నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే మా దాంట్లో ఇప్పుడు మన ఈ రిలీజన్లో ఒకటి ఏంటంటే ప్రారంధం అనే వర్డ్ ఉంది. చాలామంది 90% పీపుల్ దాన్ని మిస్టేక్ చేసుకున్నారు. ప్రారంధం అంటే మన కర్మలో రాసి పెట్టింది అవుతుంది. లేదండి, అవ్వదు. ప్రారంధం అంటే బుద్ధితో ప్రారంభమయ్యేదాన్ని ప్రారంధం అంటారు. బుద్ధి ఏంటి? మీ మైండ్. మీ మైండ్లో ఒక రాంగ్ ఆలోచన ఉంది, రాంగ్ అవుతుంది. మీ బుద్ధిలో రైట్ ఆలోచన ఉంది, ఆ రోజు అంతా రైటే జరుగుతుంది. దీన్నే మేనిఫెస్ట్ అంటారు, సంకల్పం. మీ సంకల్పము, మీ యొక్క ప్రారంధము ఇవి కోఆర్డినేట్ అయినాయి అనుకోండి, 100% నేను చెప్తాను ఏ విధమైన అపశృతి మీ జీవితంలో జరగదు. విజయం అంటే అండి మీకు మీరు ఆనందంగా ఉంటారు. అదేంటే అనంతమైన ఆనందం, అఖండ ఆనందం. సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు అండ్ మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మెయిన్ అది ఇంపార్టెంట్ కదండి. నన్ను ఎవరో అప్రిషియేట్ చేస్తే నాకేమొస్తుంది? నన్ను నేను టుడే ఐ హ్యావ్ డన్ గుడ్ థింగ్. నేను 2 పిల్లల్ని మార్చగలిగాను. ఒక 3 డైవర్స్ కేసెస్ వచ్చాయి లాస్ట్ మంత్. ఆ 3 డైవర్స్ కేసెస్ని నేను హ్యాండిల్ చేయలేదు. నేను ఒకటే అనుకుంటాను, అసలు నేను లేను, నిమిత్త మాత్రాలు. ఒక భగవత్ శక్తిని ఆవాహనం చేసి లోపల సంకల్పం చేసి, అమ్మ వీళ్ళిద్దరూ ఎందుకో మరి విడిపోవాలనుకుంటున్నారు, మరి వాళ్ళకి రాసి పెట్టుంటే ఎలా రాసి పెట్టుందో నువ్వే నిర్ణయించు అని వాళ్ళని ఏంటి ఈ టగ్ ఆఫ్ వార్ అనమాట. 2 వైపులా పట్టి లాగితే తాడు తెగిపోతుంది. అలా చాలా కుటుంబాలు సమస్యల్ని ఏం చేస్తున్నారంటే సమస్యతోటే జీవిస్తున్నారండి. అసలు మనం సమస్యతో జీవించకూడదు. సమస్యని ఇమ్మీడియట్గా అనలైజ్ చేయాలి. అందరికీ నేను ఈ గొప్ప అవకాశం ఇలా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకటే సలహా ఇస్తున్నాను ఏంటంటే సమస్యని ఇమ్మీడియట్గా వైండప్ చేయాలి, చేసి దాని మీద అనలైజ్ చేయాలి. ఎందుకు వస్తుంది ఈ సమస్య, దానికి నేనా కారణం వాళ్ళ. ఎవరిని బ్లేమ్ చేయకూడదు. మాకు గురువులు మాకు ఒకటే చెప్పారు ఏంటంటే ఆధ్యాత్మికంగా మీరు ముందుకు వెళ్ళాలంటే ఏ మనిషి గురించి మాట్లాడకూడదు. తప్పు వద్దు, రైట్ వద్దు, అసలు ఆ మనిషి గురించే మాట్లాడకూడదు. ఇద్దరు ఉన్నారు, మీ గురించి మాట్లాడుకోండి. దీనివల్ల ఏంటంటే ఎనర్జీస్ మేనిఫెస్ట్ అవుతాయి ఇంట్లో.
సో ఈ అనలైజ్ చేసి సమస్యని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలి. నా దగ్గరికి వచ్చిన డైవర్స్ కేసెస్ 3 ఏంటంటే ఎంతకీ వాళ్ళు చేసిన తప్పులు, వేరే వాళ్ళు చేసిన తప్పులు చెప్పడంతో గడిపేశారు 2-3 అవర్స్. నాకు అనిపించింది నేను టైం వేస్ట్ చేసుకుంటున్నానేమో. తర్వాత నేను చెప్పాను, ఇవన్నీ వదిలేసి కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీకు ఏం కావాలి? యూ వాంట్ టు బీ టుగెదర్ ఆర్ యూ వాంట్ టు గెట్ సెపరేటెడ్? ఓన్లీ 1 క్వశ్చన్. దానికి టుగెదర్ అన్న వాళ్ళకి టుగెదర్ ఆన్సర్ ఇచ్చాను, సెపరేటెడ్ అన్న వాళ్ళకి ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను ఎవరిని ఈ సెపరేట్ అవుతున్న వాళ్ళకి నేను ఏం కౌన్సిలింగ్ చేయను, మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ ఇంకా టోటల్ జీరోలో ఉన్నాయి. వాళ్ళని మనం ఎక్కడ లాగలుగుతాం చెప్పండి. అలా ఏంటంటే సమస్యతో జీవిస్తున్నారండి చాలామంది. సమస్యతో జీవించకూడదు, దాన్ని అప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవాలి. దానికి నేను కూడా ఓన్లీ మీ యొక్క స్పిరిచువల్ లివింగ్ విల్ హెల్ప్. ఎన్ని గంటలు మీరు భగవంతుడి సాన్నిధ్యంలో గడుపుతున్నారు, భగవంతుడితో గడుపుతున్నారు, ఆ భగవంతుడితో మాట్లాడుతున్నారు. ఏమంటే ఇప్పుడు ఒక శ్లోకం చదువుతాం మేము, ఎవరికి మీనింగ్ తెలియదు. ఇప్పుడు ఒకటి ఉంది, స్తువద్భో భక్తిపూర్వత్వం చండికే వ్యాధినాశిని రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోదేహి దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోదేహి. ఈ 4 లైన్ల అర్థం ఎవరికి తెలియదు. కానీ ఈ 4 లైన్లు చదవడం వల్ల 10-15 మంది కోవిడ్ పేషెంట్స్ బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళకి మీనింగ్ తెలియదు, కానీ ఆ లైన్లలో ఉన్న అంతర్లీనమైన హై పవర్ వోల్టేజ్ ప్రతి ఒక్క మన స్క్రిప్చర్స్లో, అన్ని రిలీజియస్ స్క్రిప్చర్స్లో కూడా పవర్ ఉందండి చాలా. ఆ పవర్ని రైట్ వేలో కనుక మనం వాడామనుకోండి, ఎనీ మిరకిల్స్ హ్యాపెన్. పారిశ్రామికవేత్త విషయానికి వస్తే ఆమె ఎందుకు అంత లోన్లీగా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఒకటే దాని మీద వెళ్ళిపోయారు ఆవిడ, ఒకే డైరెక్షన్లో వెళ్ళిపోయారు, ఇంకా వేరే డైరెక్షన్ లేదు. వేరే డైరెక్షన్ లేకపోయేసరికి ఏమైపోయింది, ఈ కోవిడ్ టైంలో ఆవిడకి కొంత లాస్ వచ్చేసింది. అంటే హ్యాండిల్ చేయలేకపోయారు. హ్యాండిల్ చేయలేకపోయేసరికి ఎటువైపు వెళ్ళాలి? ఇప్పుడు 10 డైరెక్షన్స్లో మంచిగా డిఫరెంట్ ఎమోషన్స్లో మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకున్నారనుకోండి, ఓ ఇఫ్ నాట్ దిస్ ఐ కెన్ గో టు దట్, నేను అట్లీస్ట్ రిలాక్సింగ్ పాయింట్స్ నాకు ఉన్నాయని. అదే ఒకే ఫోకస్లో వెళ్ళడం వల్ల ఏమైపోయిందంటే ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్. అప్పుడు ఒకటే చెప్పాను, మీరు దేని గురించి ఆలోచించకండి. కొంతకాలం మీరు అసలు ఇది సమస్య అనుకోవద్దు, భగవంతుడి పాదాల దగ్గర వదిలేయండి. నేను చాలామందికి నేను చెప్పేది అదే, భగవంతుడి పాదాల దగ్గర వదిలేయండి అంటే అది మనల్ని మనం వీక్ చేసుకోవడం కాదండి. భగవంతుడి పాదాల దగ్గర వదిలేస్తే సగం మీకు సమస్య సాల్వ్ అవుతుంది, మిగతా సగాన్ని హ్యాండిల్ చేసే శక్తి మీకు భగవంతుడు ఇస్తారు. అంటే ఇప్పుడు అక్కడ ఎవరు బ్లెస్డ్? మీరు ఒకటే ఉంది, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని సమస్యను వదిలేయండి. వదిలేసాక మీరు ఆలోచించండి. వదిలేశారు, యూ లెఫ్ట్ ఇట్ ఎట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. వదిలేసిన వెంటనే ఆ సమస్య భగవంతుడు తీసుకుంటాడు. తీసుకున్నాక మీకు శక్తిని ఇస్తాడు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి. ఇది చాలా గొప్ప యూనివర్సల్ ట్రూత్. ఇది తెలుసుకోవాలంటే ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్క మనిషికి భగవంతుడు షుడ్ బీ ద బెస్ట్ ఫ్రెండ్. అందుకనే స్వామి వివేకానంద అన్నారుగా, నీతో ఉన్న గొప్ప వ్యక్తి గురితో నువ్వు మాట్లాడకపోతే నీ జీవితం వేస్ట్. కానీ మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? మీలో ఉన్న గొప్ప అంతఃశక్తితో మీరు మాట్లాడుతున్నారా? మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి రోజు. గో ఇన్సైడ్, అంతర్ముఖం అవ్వండి, మాట్లాడండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నేనైతే ప్రతి ఇడ్లీ చేసినా కూడా పెడతాను, అమ్మ నేను ఇవాళ ఇడ్లీ తింటున్నాను. ఈ ఇడ్లీ తింటున్నాను అంటే ఏంటి? నీ శక్తి వల్లే. అంత సరెండరింగ్ ఉండాలండి భగవంతుడి దగ్గర. అంత సరెండరింగ్ ఉంటే ఐ థింక్ అసలు ఏ సమస్య ఉండదు, ప్రపంచం ఏది ఉండదు. ఈ కార్యక్రమాలు మొత్తం చేసుకుంటూ చారిటీస్ కూడా ఎక్కువ అంటే నేనండి యాక్చువల్గా నేను స్కూల్లో వర్క్ చేశాను. నాకు పిఎఫ్ వచ్చింది ఒక 2 lakhs. అంటే నాది ప్రైవేట్ స్కూల్ కాబట్టి నేను మా హస్బెండ్ని అడిగాను, నాకు 2 lakhs పిఎఫ్ వచ్చింది, ఏం చేయాలి అంటే ఆయన అన్నారు, నువ్వేం చేస్తావు నీ ఇష్టం, నాకేం సంబంధం లేదు డబ్బుతో. ఎందుకంటే నేను ఎప్పుడు మాకు మా ఇంట్లో ఒక పెద్ద షాడో మా హస్బెండ్. అంటే మొత్తం ఫ్యామిలీని అలా సెట్ చేసేసారు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయి, నేను ఎప్పుడు అబ్జెక్ట్ చేయను అన్నారు. సో వెంటనే నేను ఏం చేశాను అంటే చారిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను 3 years నుంచి. ఆ అమౌంట్ని బ్యాంక్లో వేసేసి ఎవ్రీ 3 monthsకి నేను ఒక 34 మందిని కాంట్రిబ్యూటర్స్ని నా సర్కిల్లో డిసైడ్ చేసుకున్నామండి.
34 మందిలో 2 యుఎస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ చారిటీ సపోజ్ 15,000 పంపించారనుకోండి, నాకు నాది 16,000 ఉంటుంది. వాళ్ళు 17 పంపించారనుకోండి, నాది 18. వాళ్ళకన్నా ఒకటి 1,000 రూపాయలు ఎక్కువ. అలా మేమేం చేస్తున్నాం అంటే 34 మంది ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి 1000, నేను ఒకటే చెప్పాను 100 రూపాయలైనా పంపించండి, 2 కేజెస్ బియ్యం వస్తాయి. నాకు రైస్ డీలర్ని పెట్టుకున్నాము. ఆ రైస్ డీలర్ మాకు వెరీ సబ్సిడైజ్డ్ రేట్స్కి ఇస్తున్నాడు. ఎవ్రీ 3 మంత్స్కి మేము 2000 కేజెస్ రైస్ ఇస్తున్నామండి. అది ద బెస్ట్ క్వాలిటీ రైస్. ఈ మొన్ననే అనాథాశ్రమాలకి, వేద పాఠశాలలకి ఇచ్చాము. అండ్ రామకృష్ణ మఠలో 35 పీపుల్ చాలా ఎకనామిక్గా పూర్గా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకేమైనా యువతకు కానీ ఎవరైనా అంటే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలకు మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? నేను ఇచ్చే సూచన ఒకటే ఏంటంటే అండి, ఒక విజన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. విజన్ స్ట్రాంగ్గా ఉండాలి, సంకల్పం ఉండాలి, సంకల్ప సిద్ధికి భగవంతుడి శరణాగతి ఉండాలి. ఈ 3 ఉన్న వాళ్ళకి ఎవ్వరు ఆపరు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు అనుకున్న రీచ్ని వాళ్ళ గోల్ని వాళ్ళు రీచ్ అవుతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది ఈరోజు ప్రత్యేక అంటే మన శిరీష గారితో మనం ఇంటరాక్ట్ అయిన విధానం, అంటే ఇది యూత్కి ఉపయోగపడుతుంది అనేది మేము నమ్మి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చూస్తూనే ఉండి విత్ న్యూస్, లక్ష్యం సమాధానం.